హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జమ్మూ కాశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఒక్కసారిగా తలుపులు కిటికీలు ఊగడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత మధ్యస్థంగానే ఉన్నప్పటికీ దీని కేంద్రం మధ్య కాశ్మీర్లోనే బుద్గాన్ జిల్లాలో ఉండటంతో ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇక రాజధాని శ్రీనగర్కు కేవలం 21 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉండడంతో లోయ వ్యాప్తంగా ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయి. తెల్లవారుజామున 5:35 భూమి కంపించినట్లు అధికారులు ధృవీకరించారు. ఇక ఈ ప్రకంపనలు 2005లో సంభవించిన మహా భూకంపాన్ని గుర్తు చేశాయి. అప్పట్లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల సుమారు 80,000 మంది మరణించగా లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. కాశ్మీరు లోయ భౌగోళిక భూకంపాలు ఎక్కువగా వచ్చే జోన్లో ఉండడంతో స్వల్ప ప్రకంపనలు వచ్చినా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. అయితే ప్రస్తుతానికి ఎక్కడ ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కొన్ని చోట్ల పాత భవనాలకు స్వల్ప పగుళ్లు వచ్చినట్లు తెలుస్తుంది. టెలిఫోను మరియు ఇంటర్నెట్ సేవలు సజావుగా ఉండటంతో ప్రజలు తమ బంధువుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేస్తున్నారు.